శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దుర్లభో మానుషో దేహ బ్రాహ్మదేహ సుదుర్లభ. బ్రాహ్మ్యం దేహం సమాసాద్య యోనముక్త్యై ప్రవర్తతే. సుమేరోరగ్రమాసాద్య స్వదేహం పరదయత్యదః తమేవ పతితం విద్యుః జాతిభ్రష్టం మహర్షయః. ఈ సృష్టిలో మానవ జన్మ పొందడం చాలా కష్టం. అందులోనూ వేదశాస్త్రాలు చదువుకుని బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించడానికి, సాధన చేయటానికి తగిన ఉత్తమమైనటువంటి జన్మ పొందడం మరీ కష్టం అని ఈ శ్లోకంలో చెప్పారు. అంతటి ఉత్కృష్టమైన జన్మను పొంది కూడా ఎవరైతే ముక్తి కోసం అనగా మోక్షం కోసం ప్రయత్నించకుండా ప్రాపంచిక సుఖాల వెంట పడతాడో వాడు ఏకంగా అత్యున్నతమైనటువంటి మేరుపర్వత శిఖరాన్ని చేరుకుని అక్కడి నుండి తనను తాను కిందకు తీసేసుకున్న మూర్ఖుడితో సమానం. అటువంటి వాడిని తమ జన్మను తామే వృధా చేసుకుని అధోగతి పాలైనటువంటి జాతిభ్రష్టుడిగా మహర్షులు చెబుతారు. కాబట్టి మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేసి ఉన్నత శిఖరాలని అధిరోహించాలి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.